హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆశా షారోన్ పాస్టమ్మ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. సరి అయిన సమయానికి వచ్చారు. ఈరోజు వాక్య పరిచర్య మీదే. వాక్యం చెప్పవలసి ఉన్నది. సమయము మీకు అప్పగిస్తున్నాము. మీరు ఒక పాట పాడి కొద్ది సమయము వాక్యంలో నడిపిస్తారని ఆశపడుతున్నాము. ఆశా షారోన్ అమ్మగారు. సరే పాస్టర్ గారు. పాస్టర్ ఒక్క నిమిషం కిందకు వస్తాను. అక్కడ 3 నిమిషాలు కొంచెం. ఈలోపు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి. హ్యాపీ బర్త్డే టు యూ కోరస్ పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఆశా షారోన్ పాస్టమ్ గారు, I wish you happy birthday and God bless you in all your endeavors. God bless you. Happy birthday once again. అమ్మా హ్యాపీ బర్త్డే అమ్మా. Wish you happy birthday. Many more happy returns of the day, madam. హ్యాపీ బర్త్డే టు యూ అక్క. ఆశా గారు హ్యాపీ బర్త్డే. హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే కోరస్ పాడతారా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. డియర్ ఆశా గారు, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to you, dear Asha garu. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Asha garu. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings. Happy birthday to you. Happy birthday. Many more happy returns of the day. Asha Sharon Pastor garu. May God bless you. అమ్మగారు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు. అందరికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అమ్మగారు, షారోన్ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగా నేను జరుగుతుంది అనుకోలేదు. ఇది చాలా సంతోషంగా ఉంది. మరి సంవత్సరంలో దేవునికి ఎంతగానో ఆనందం ఇచ్చారు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరు ముఖ్యంగా దేవాది దేవునికి వేలాది వందనాలు. మరి సమయం ఇచ్చిన దేవాది దేవునికి, మరి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి, మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. పల్లవి చందం పాడుకొని మరి వాక్యంలోనికి వెళ్దాము. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా
కాపాడిన నా ప్రభువా, మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నీ చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నీ చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా, ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు. శూన్యమందైన సకలం సాధ్యపరచెదవు. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు. శూన్యమందైన సకలం సాధ్యపరచెదవు. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి. చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి. చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నీ చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నీ చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. హల్లెలూయా. మనందరికి కూడా ప్రభు పేట వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రం నాన్న, పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ దినాన్ని తండ్రి అయా ప్రభా నాని రోజును మీరు మాకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రములు నేను చెల్లించుకుంటున్నాం. సంవత్సరాంతం వరకు ఇక అందరిష్ట ప్రభు మాపై తండ్రి కేంద్రీకరించి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. నా తండ్రి ఆదివారం ప్రభా నా తండ్రి నీతో సమయాన్ని గడపడానికి నువ్వు ఇచ్చినటువంటి ఆకాశాన్ని బట్టి వందనములు, స్తోత్రములయ్యా. నువ్వు మహిమపరచబడాలి, నువ్వు ఘనపరచబడాలి, నువ్వు హెచ్చింపబడాలి ప్రభా నా తండ్రి. నువ్వే తండ్రి నాన్న కేవలం మహిమ పొందుకోవాలయ్యా. సహాయం నిచ్చిన వాక్యం ద్వారా తండ్రి నాన్న సూటిగా తేటగా మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమార్థముగా జీవించే కృపలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభువులకు ఒక్కరు మాత్రం ఆరోపించుకోమని యేసునామమును బట్టి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు గడిచిన కాలం నుంచి ఆయన కృపహస్తాల్లో మనల్ని బలపరిచి భద్రపరిచారు. ఈ ఫిబ్రవరిలో కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండును గాక. మనము ప్రభువు నమ్ముకోక మునుపు మనలో ఏ ప్రవర్తన కలిగి ఉన్నామో, అయితే మనం ప్రభువు నమ్ముకోక ముందు మనలో చాలా దేవునికి ఇష్టం లేనివి మనలో ఉన్నాయి. ఎందుకంటే ప్రభువు మనం తెలుసుకోలేదు కాబట్టి. మనలో వ్యర్థ ప్రవర్తన, గర్వం కలిగినటువంటి ప్రవర్తన, దేవుడంటే ఎవరో మనకు తెలియలేని భయం లేని ప్రవర్తన, దుర్మార్గమైనటువంటి ప్రవర్తన, మన ఇష్టానుసారంగా మనం జీవించేటటువంటి ఈ ప్రవర్తన అనేది మనలో ఉంది కదా. ప్రభు నమ్ముకోకముందు, ఇప్పుడు ప్రభు నమ్ముకున్నా కూడా ఇంకా కూడా అది మనలో పనిచేస్తుంది. అవన్నీ కూడా మనలో తొలగింపబడి మరి ఆయనకు ఇష్టమైనటువంటి, ఆయన అంగీకరించేటటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని చూసి ఏ విధంగా ఆనందిస్తారు. ఇటు వాటి గురించి మనం కొద్ది నిమిషాలు తెలుసుకొని మనం ముగించుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. కీర్తనలు 33, 31, 23. ఎవరైనా యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను
కాపాడును. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చాలు. థ్యాంక్స్ మ్యామ్. చూసారండి ఇక్కడ యెహోవా విశ్వాసులను కాపాడుతారు. దేవుడు తన భక్తులను కాపాడుతారు. ఆయనను ప్రేమించేవారిని కాపాడుతారు. కానీ గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చెయ్యును. అంటే మనలో ఏం ఉండకూడదంట, గర్వం అనేది ఉండకూడదు, అహంకారం అనేది ఉండకూడదు, హెచ్చింపు స్వభావం అనేది మనలో ఉండకూడదు. మనమంటే గర్వంగా ప్రవర్తిస్తే అట ఆయన గొప్ప ప్రతీకారం తీరుస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లోని చాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద మీటింగ్స్లో ఉన్న దైవ సేవకులు అయితే వాళ్ళకి చెప్పాను కాదు, కానీ ఎవరైతేనేమి ఏదైనా ప్రతి విషయంలో కూడా ఇక్కడ గర్వము అంటే ఇప్పుడు దేవదూత అయినటువంటి లూసిఫర్ దేవుడి నామానికి మహిమార్థంగా జీవించింది. లూసిఫర్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు పరలోకంలో. ఒక అనేక మందికి ఒక అధికారిగా ఆమెని ఆ యొక్క దేవదూతను నియమించారు. నియమించిన తర్వాత ఆమె ఏమనుకుంటుంది, వీళ్ళందరూ కూడా ఫస్ట్ దేవుని ఆరాధించారు, దేవునికి మహిమార్థంగా జీవించారు. కానీ తన మనసులో ఒక ఆలోచన, ఆవిడకు ఒక ఆలోచన, అదే ఆ యొక్క దేవదూతకు ఒక ఆలోచన కలిగింది. ఎలాగట, తేజో నక్షత్రమా వేకూర్చుకొని యెషయా రాసిన గ్రంథంలో ఉంది. అందులో వచ్చేసరికి ఆమె ఏమనుకుంటుందట, నేను మహోన్నతునితో సమానముగా చేసుకుంటాను. ఇంతవరకు ఎలా ఉందట, దేవుని మహిమపరిచింది, దేవుని గణపరచబడ్డారు వారందరూ కూడాను. అంటే ఇది అంటున్నాను కానీ అక్కడ దేవదూత అనేది పురుషుడు స్త్రీ అని ఉండదు, కానీ అలా మాట్లాడుతున్నాను అనమాట నేను. కానీ సెల్లో కూడా టీవీలో కూడా దేవదూత అంటే అమ్మాయిలను వేస్తున్నారు, అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అది దేవుని రూపం అనమాట. అయితే ఆ దేవదూత లూసిఫర్ ఏం చేసిందట, దేవునితో సమానముగా చేసుకుంది. ఎందుకంటే నేను కూడా అన్నిటికీ అధికారం కలిగి ఉన్నాను, నాకు కూడా మహిమ రావాలి, నాకు కూడా ఘనత రావాలి, దేవునితో కూడా నేను సమానమని అలా గర్వించిందట. గర్వించగానే ఏమైందట, అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక పాతాళంలో ఒక మూలన తోయబడతావు అని చెప్పారు. ఇక్కడ కూడా ఆమెలో ఏమొచ్చిందట, గర్వం అనేది వచ్చింది. ఆ యొక్క దేవదూతలో ఒక గర్వం అనేది, లూసిఫర్ దేవదూతలు ఏమొచ్చిందట, ఒక గర్వం అనేది ఏర్పడింది. నేను కూడా గొప్పే కదా, దేవుడి కంటే నేను కూడా సమానమే కదా అని ఎప్పుడైతే ఇంకా అనుకోలేదని మనస్సులో ఎప్పుడైతే అనుకుందో, దేవుడు వెంటనే తన పాత్రలో ఒక మూలన పాడవేశారు. చూడండి, ఇక్కడ గర్వించే వారికి అట దేవుడు ప్రతీకారము తీరుస్తారు. ప్రభువు నమ్ముకోక ముందు మనం ఎన్నోనో వ్యర్థ ప్రవర్తన, అనేకమైన దేవుడికి ఇష్టమైన ప్రవర్తన ఎన్నో ఉన్నాయి. మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా మనలో ఈ గర్వం అనేది ఉంది. చాలా మంది మీటింగ్స్ పెడతారు కదండి, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతారు. దేని గురించి పెడుతున్నారండి, ఈ రోజు చాలా మంది నన్ను మెచ్చుకోవాలి, నాకు గొప్పలు రావాలి, ఈ మీటింగ్స్ ద్వారా అందరూ భలే పెట్టావు, బాగా పెట్టావు, నీలాగెవరు పెట్టలేరు, నీలాగెవరు డబ్బు ఖర్చు పెట్టలేరు అని చెప్పి వాళ్ళు అలా పెట్టారు కదా, మీరు ఇంకా ఎక్కువ పెట్టారు అన్ని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా, దాని నిమిత్తమే చాలా మంది మీటింగ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అందరినీ అనట్లేదండి, కొంతమందిని మాత్రమే అంటున్నాను. కానీ చాలా మంది, ఎక్కువ శాతం మంది ఈ గొప్పలు పేరు ప్రఖ్యాతులు కలగడానికి, అందరూ వాళ్ళని మెచ్చుకుంటే నన్ను సంతోషపడడానికే పెడుతున్నారు. కానీ చాలా మంది, మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఇది కేవలం దేవుడి మహిమార్థంగానే అనేకులు రక్షింపబడాలి, అనేక ప్రభు సన్నిధికి నడిపించాలని కొంతమంది. కానీ ఎక్కువ శాతం మంది ఏం కోరుకుంటారట, వారికి ఉన్నటువంటి పేరు రావాలి, ప్రఖ్యాతులు రావాలి. ఈ పెద్ద దైవ సేవకులను తెచ్చుకుంటే అందరూ, ఓహో పెద్ద దైవ సేవకులను తెచ్చారా అని మనం వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలి. అసలు ఒక వాక్యం చూద్దాం, చూడండి. ఇదైతే నేను చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఈ మాటలో దేవుడు స్పష్టంగా మాట్లాడారు. 2 వచనాలు గురించి చెప్తాం చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము నిమిషం. నిర్గమకాండము 30వ అధ్యాయము నిమిషం.
30 అధ్యాయము 32, 35 మళ్ళీ 38 చదవండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 32 నుంచి 35 వరకు. దానిని పాడండి. నరశరీరము మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనా చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును. 34 వచ్చిన 34. ఓకే అమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యమేళ్లకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలది, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది నైనా సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారపులోని సాక్ష్యపు మందసము ఎదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఇంకా చదవండి. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. చూసారండి, ఇక్కడ నిర్గమకాండము 30వ అధ్యాయంలోనే ఇక్కడ 34వ వచనంలోని దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో ఇలా చెప్తున్నాడు, పరిమళ ద్రవ్యములు, ఈ జటమాంసం అంటే ఈ సెంటు, ఈ గోపచందనము, ఇవన్నీ, ఈ గంధపు ఈ చెక్క, ఈ పరిమళ ద్రవ్యములన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి ఒక సమభాగములుగా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక సాంబ్రాణిగా వాటితో ఏం చేయమన్నారట, ధూప ద్రవ్యమును చేయవలెను. ధూప ద్రవ్యము, ధూపము అనగా అర్థమేమిటి? స్తుతి. ధూపము అంటే దేవుణ్ణి స్తుతించడం అనమాట, దేవుణ్ణి మహిమపరచడం ధూపము అంటే. అయితే దానిని కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకున్నాను ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందసం మీద దాన్ని ఉంచవలను. నిన్ను ఎక్కడైతే ప్రత్యక్షపు గుడారము నిన్ను కలుసుకుంటున్నానో అక్కడికి తీసుకొని నువ్వు రావాలను. అయితే అది ఎలా ఉంటుందంట, అతి పరిశుద్ధముగా ఉండవలను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చెప్పి మీ నిమిత్తం మీరు చేసుకొనకూడదు. ఆ యొక్క ధూప ద్రవ్యమునట ఎవరి నిమిత్తం చేసుకొనకూడదట, మన నిమిత్తం మనం చేసుకోకూడదు. అంటే అది యెహోవాకు ప్రతిష్ఠితమని ఎంచవలెను. అది దేవుడికి మాత్రమే ప్రతిష్ఠితం. దాని వాసన కూడా చూడకూడదట, ఆ ధూప ద్రవ్యము యొక్క వాసన కూడా చూడకూడదట. ఒకవేళ చూస్తే దాని వంటిది చేయువాడు ఏమవుతుందట, ప్రజల్లో నుండి కొట్టివేయబడునని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటంట, ధూపద్రవ్యం అంటే స్తుతించడం. ఈరోజు మనం దేవుడికి అర్పిస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, కానీ దాని వాసన చూస్తున్నాం. అంటే అర్థం ఏమిటి, మనం ప్రభు నామమును బట్టే ప్రతి కార్యక్రమం మొదలు పెడుతున్నాం, కానీ ఆ కార్యక్రమంలో స్తుతించడంలో మనం మహిమ తెచ్చుకుంటున్నామా? మనం వాసన కూడా చూడకూడదండి. అంటే ఏంటంటే అర్థము, ప్రతి ధూపద్రవ్యము ప్రభువుకే ప్రతిష్ఠించాలి. మనం చిన్నది కూడా మనము మహిమ తెచ్చుకోకూడదు, చిన్నది కూడా మనము ఘనత తెచ్చుకోకూడదు. మనకున్నది ప్రతిది, మనం ఏమి చేస్తున్నామో, మనం ఏది పెడుతున్నామో, మనం ఏ కార్యక్రమం మొదలు పెడతాం, మనం ఏ కూడికలు ఏర్పాటు చేస్తున్నామో, మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ప్రతిది ప్రభువు నామానికే మహిమకరంగా ఉండాలి. ప్రభువే మహిమపరచబడాలి, ప్రభువే ఘనతపరచబడాలి. ఆయన మాత్రమే అర్హత పొందుకోవాలి. మనకే గొప్పతనం ఉండకూడదండి. మనలో చిన్నది కూడా మహిమ వచ్చిందా, మనం దేవుడు అదే చిన్నది వచ్చిందంటే అదేంటంటే గర్వం, అదే మనలో అహంభావం, అహంకారం అనేది మనలో ఉండకూడదు. అలా ఉంటేట దేవుడట ప్రజల్లో నుండి మనల్ని కొట్టివేస్తారంటే దేవుళ్ళలో నుండి మనల్ని కొట్టివేసేస్తారనమాట.
అలాగే యెషయా రాసిన గ్రంథంలోని 11-12 వచనాలు, యెషయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాల్లో కూడా ఇక్కడ అహంకారం గర్వం గురించి చెప్తున్నారు. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటి సైన్యముల అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అనగద్రొక్కబడును. చాలండి. థ్యాంక్ యూ. ఇంకా ఉంది, ఇదంతా వచనాలు ఉన్నాయి. అందులో ఏమంటున్నారట దేవుడు? చూడండి 11-12 వచనాల్లోని, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అనగదొక్కబడతాయి. అక్కడ చాలా మంది ఉన్నాయి. లేబాదోను, ద్రావద్ర వృక్షములు, బాసాను, సింధూరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికి కూడా దేవుడు ఏం చెప్తున్నారు? 17వ వచనప్పుడు, నరుల అహంకారము అనగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును, ఆ దినము యెహోవా మాత్రమే ఘనత వహించును. హల్లెలూయా చెప్తున్నారు క్లియర్ గా. చాలా మంది ఈ విధంగా అహంకారము, చిన్న చిన్న గర్వములు, చిన్నది మనస్సులో పుడితేనే, మనసులో చిన్నది ఆలోచన వస్తేనే చాలు. మరి లూసిఫర్ అనుకుంది, మనసులో అనుకుంటేవే అనగానే పాతాళంలో దానిని పడవేయబడ్డది. ఈరోజు చాలా మందికి గర్వాలండి. నేను ఈ విధంగా చెప్తున్నాను, దేవుని మహిమపరిచే విధానం చెప్తున్నాను. దేవుడిని మహిమపరిచే విధానం, దేవుని స్థుతించే విధానం, దేవుని యొక్క ధర్మస్థలం, దాని మాత్రం మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలంట? ఆ గర్వ ప్రవర్తన, ఆ చిన్న ఇష్టమైనటువంటి దేవుడికి ఇవ్వాల్సిన స్థానం కూడా, చిన్నది కూడా మనము దేవుని అసలు మనం మెచ్చుకోకూడదండి, మనం గంతపరచబడకూడదండి. కానీ చాలా మంది ఈ రోజుల్లో అలానే ఉన్నారు. నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు స్వస్థత ఇచ్చాడు, ప్రార్థన చేయకపోతే బాగుపడతావేంటి అంటే కొంతమంది చెప్తున్నారు. కొంతమంది, నువ్వు మా చర్చికి వచ్చావు కాబట్టి బాగుపడ్డావు అని అంటూ ఉంటారు. నేను ప్రార్థన చేయబట్టే నువ్వు ఆరోగ్యం పొందుకున్నావమ్మా, మేలు మర్చిపోతావేంటి అంటారు. కానీ అసలు ఆ దేవుడు ఆయనలో ఉండి చేస్తున్నాడు కాబట్టి అక్కడ స్వస్థత జరిగింది. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు అసలు దేవుడు అందులో ఉండి ప్రార్థన చేయబట్టే జరిగింది. కానీ అక్కడ మనం ఎలా అనుకోవాలి? కేవలము దేవుని వల్లేనమ్మా. పాస్టర్ గారు విశ్వాసం తెలియదు కదా కొంతమంది. బాబు నువ్వు ప్రార్థన చేయబట్టి నాకు ఆరోగ్యం ఇచ్చిందంటే కొంతమంది పొంగిపోతారు. నేను ప్రార్థన చేయబట్టి ఇలా జరిగింది అనుకొని. కానీ అక్కడ ఏమనాలట? నేను కాదమ్మా, నాలో ఉన్నటువంటి ప్రభువు మాత్రమే, ఆయన ఉండబట్టే నేను ఏ మాత్రం పనికి మాలిన వాడిని, నాకే యోగ్యత లేదు, నాకు అర్హతే లేదు. ఆయన జపాన్ని ఉచ్చరించడానికి గాని, ఆయన నామాన్ని స్మరించడానికి గాని నాకే యోగ్యత లేదమ్మా. పురుగు వంటి వాడిని, పనికి మాలిన వాడిని, పంట కప్పులో ఉన్నటువంటి నన్ను, పాప బంధకంలో ఉన్నటువంటి దేవుడు నన్ను విడిపించారమ్మా. ఆయన పని చేయటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను మాత్రం పాత్రను మాత్రమే. అంతటికి కూడా ప్రభు వారు మాత్రమే మహిమ. ఆయన నాలో ఉండి జరిగించారు, కానీ నాకు మాత్రం ఈ అర్హత యోగ్యత లేదు అంటేనే దేవుడు సంతోషపడతాడు, దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఘనపరచబడతారు, దేవుడు చూసి సంతోషపడతారండి. ఆ విధంగా మనము ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. గర్వ ప్రవర్తన అనేది మనలో ఉండకూడదు. చిన్నది కూడా నేను చేయబట్ట అనేది అసలు ఇంత కూడా రాకూడదు. మనస్సులో కూడా అటువంటి ఆలోచన ఉండకూడదు. అదే గర్వం అనేది అనమాట. ఆ ప్రవర్తన మనలో ఉండకూడదు. నేను ఇంక గర్వం గురించి చెప్పినప్పటికీ సమయం అంతా అయిపోయింది. ఇంకా ఎంతో ఉంది వాక్యం. అయినప్పటికీ మరి దేవుడు ఇలా మాట్లాడి ఉన్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ విధంగా మనలో చిన్నది కూడా ఉండకూడదు. ఇంకా గర్వం గురించి చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి కాదు. కానీ అయితే మనలో ఈ ప్రవర్తన, గర్వ ప్రవర్తన అదే ఉండకూడదు. మరొకటి చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇంకా చాలా ప్రభు చిత్తమైతే మరొక అదే దాంట్లోని ఏ ప్రవర్తన కలిగి ఉండాలో మరో అవకాశం వస్తే దాని గురించి చెప్పుకున్నాము. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం అండి.
కీర్తనలు 10వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 10వ అధ్యాయం 5వ వచనము. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు లేరని వారు ఎల్లప్పుడూ యోచించుదురు, వారు ఎల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తించుదురు. ఈ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులను అందరినీ చూచి తిరస్కరించరు. చాలండి. ఇక్కడ 4వ వచనం, దుష్టులు పొగకి యెహోవా విచారణ చేయడని అనుకుంటారట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుతారు, వారు ఎల్లప్పుడూ భయము మానుకొనట ప్రవర్తిస్తారట. ఇందులో ఏ ప్రవర్తన ఉందట? భయము లేని ప్రవర్తన. దేవుడు నన్ను చూడలే, దేవుడు నన్ను చూడలే, ఆయన ఉంటాయి కదా కొంతమంది వితండవాదాలు చేస్తూ ఉంటారు. అంజనులకు ఎలాగ దేవుడు లేడు అనుకోండి, కొంతమంది రెండు మాట్లాడతాడు, దేవుడే లేడు, దేవుడు లేడు, దయ్యము లేదు, మనమే దేవుళ్ళమే, మనం చేసిన పనులు మంచిగా ఉంటే పరలోకం వెళ్తాం, అంటే స్వర్గానికి వెళ్తాం, మంచి పనులు చేయకపోతే నరకంలోకి వెళ్తాం అని కొంతమంది మాట్లాడతారు. ఆ తర్వాత మరి కొంతమంది అంటారు, నరకం ఎక్కడ ఉంది, దేవుడు ఎక్కడ ఉన్నారు, అసలు దేవుడే లేడు అని చెప్పి వితండవాదం చేస్తూ ఉంటారు. దుష్టులట పొగరెక్కి దేవుడు విచారణ చేయడని అనుకుంటారు. రోజు చాలా మంది క్రైస్తవులకు దేవుడు అంటే భయం లేదండి, భయం లేని ప్రవర్తన అండి. భక్తి అయితే బాగా చేసేస్తారు, ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్ళిపోతారు, ఎక్కడ కోటలు పెద్దకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏవైనా కానుకలు ఇచ్చేస్తారు, అన్ని చేస్తారు. భక్తి అయితే ఉంది కానీ ఏమి లేదట, భయం లేదు. భయం ఉందనుకోండి, మనం ఏ పని చేసినా అమ్మో దేవుడు నన్ను చూస్తాను, విమర్శించే దినం ఉంది, అమ్మో నాలో ఈ తప్పు ఉంది అని భయం వచ్చి అది చెయ్యటానికే అవకాశం ఉండదు, అది చెయ్యాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉంది. కానీ భయం లేని వారు ఎంతో మంది ఉన్నారండి. క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, అలవాటు భక్తి క్రైస్తవులు, నిలువేచిన స్థితి క్రైస్తవులు, పుట్టి క్రైస్తవులు మరీను మా అమ్మలు మా అన్న నాన్నలు పాస్టర్లు కదా, లేదా మా అక్కడి నుంచి వచ్చారు కదా, వంశంలో వచ్చాం కదా, మేమేం చేసిన పర్వాలేదు, ఆల్రెడీ భక్తి చేశారు కదా, మేము ఇప్పుడు చెయ్యాలా ఏంటి, మేము ముసలైపోతే అప్పుడు చెయ్యొచ్చు భక్తి, దేవుడెవరు ఉన్నారులే, ఆయన చూడలే, ఆయన కరుణామయుడులే, ఆయన కృప చూపిస్తాడులే, ఎన్ని తప్పులు చేసినా దేవుడులే అనరులే అనుకొని చాలా మంది ఈ విధమైనటువంటి భక్తి చేస్తున్నారండి. భయం లేనటువంటి భక్తి ఎందుకండి? భయంతో కూడినటువంటి నీ పవిత్ర ప్రవర్తన దేవుడికి కావాలి, భయంతో కూడినటువంటి ప్రవర్తన కావాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఆయన మాట్లాడే దేవుడు. మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆయన ఖచ్చితంగా నాకు జల్లు అనేది కొడతాడు అని భయం ఉంటే నువ్వేమో ఏం తప్పు చేయవట, ఏ తప్పిదము చెయ్యడానికి కూడా నీ మనసు అంగీకరించదు. దేవుడు అంటే భయం. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు భయం ఉంటే భక్తి ఉన్నది, భక్తి ఉంటే భయం ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడా వనకాలంటే సంతోషించాలట. అంటే ఏంటి? దేవుడు అంటే భయం ఉండాలి, భయముతో ఉండాలి. దేవుడి సన్నిధికి వస్తున్నానే, దేవుడి మందిరంలో నేను ఉంటున్నానే, దేవుడు నన్ను చూస్తున్నాడే, నీ మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు. అన్ని జనులలో వ్యర్థమైన వాటి వైపు వెళ్లకుండా మంచిగా ఉండాలి. నా ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. భయం లేని ప్రవర్తన నాలో ఉంది. అమ్మో నన్ను చూస్తాడన్న భయం అనేది మనలో ఉంటే దేవుడు అప్పుడు చూస్తాడు. ఈ కుమార్తె నన్ను చూసి భయపడుతుంది, నేను భయభక్తులు కలిగి ఉంది, గడగడా ఉరుకుతుంది, నన్ను చూసి నన్ను ఆరాధించే విధముగా ఉంది అని చెప్పి దేవుడు చూసి ఎందు భయభక్తులు కలిగి ఉన్నది కనుక తనని నేను దీవిస్తానని దేవుడు ఆశీర్వదిస్తారటండి. ఈ విధముగా దేవుడు ప్రతిదీ గమనిస్తాడు. విమర్శ దినం ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అది మరొక మారు అవకాశం వస్తే వాటి గురించి కూడా ఏ విధానంలో దేవుడు అంగీకరిస్తాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళ ముఖ్యంగా ఈ ప్రవర్తన అనేది మానుకోవాలి. చిన్న గర్వము, ఈ గర్వం అనే ప్రవర్తన, ఈ గర్వ హృదయంలో ఉన్నటువంటి చిన్న అహంభావం, చిన్నదే ఆ లోపం అనేది మనలో ఉంటే దేవుడు అంటున్నాడు వాటిని యాక్సెప్ట్ చేయడట. ఆయన మనలో కొట్టివేసే స్థితిలో ఉంటామట. మనకి ఏది వచ్చినా, మనం ఏమి జరిగినా అదంతా దేవుడికే మహిమ, మాలో ఏమీ లేదు. ఆయన మాత్రమే పూజింపదగునకు అర్హుడమ్మా, మేము కాదమ్మా. మా పాదాలు మొక్కకండమ్మా, మమ్మల్ని మీరు హెచ్చించకండి. దేవుడే మమ్మల్ని హెచ్చించాలి, దేవుడే మహిమకు పరచబడాలి.
తద్వారా మేము దీవింపబడాలి. ఈ విధంగా అనుకోవాలి తప్ప మనము ఇప్పుడు కూడా ఆయనని అలా దేవుడి కంటే మనం గొప్పవారమే మాత్రము కాదు కదండి. ఆ విధంగా మనం ఉండకూడదు. అదే విధంగా భయం లేని ప్రవర్తన అనేది మనం ఉండకూడదు కదా. ఓ యోసేపు దేవుడంటే భయం ఉంది కాబట్టే పాపాన్ని జయించాడండి. దేవుడంటే భయం లేకపోతే మరి కయ్యేని వల్ల తిరుగులాడుదును కదండి. ఆ విధంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే స్థితులు ఏర్పడతాయి. ఏసావు కూడాను తర్వాత కన్నీళ్ళతో వేడుకున్నాడు కానీ అవకాశం రాలేదు. తను చేసిన ప్రవర్తన బట్టి తనకేమైందట, ఆశీర్వాదం కోల్పోయాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత చివరిగాను యాకోబు హెబ్రీ రాసిన పత్రికలో అతను ఎంతో కన్నీళ్లతో వెతికాడు కానీ అయినా కూడా మారుమనసు పొందిన అవకాశమే దొరకలేదట. కాబట్టి దేవుడు ఉన్నంత కాలంలో మనం దేవుడిచ్చినటువంటి సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం లేని ప్రవర్తన కాదు. యోసేపు అంత అధికారం ఉంది, తనకి అన్నీ ఉన్నాయి, తను ఏదైనా చేయగలడు, పాపం చేయగలడు అనకూడదు కానీ పోతీఫర్ భార్యతో కూడా ఉండగలడు. కానీ పోతీఫర్ భార్య వస్తా అన్నాడు. నేను ఇంత పాపాన్ని చేస్తానా, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇంటి తప్పిదం ఏనాడు చేయనని తను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడు గనక ఏమయ్యాడట, ఈజిప్టుకే అధికారిగా దేవుడు నియమించాడండి. మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి మనలో ఉన్నటువంటి చిన్నటువంటి గర్వాలు అవి తొలగించుకుంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నామో అన్నిటికంటే గొప్ప కార్యమును దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడండి. ఆ విధంగా మనం జీవించాలి. ఏదైనా దేవుని నామానికి మహిమార్థంగానే మనము బ్రతకాలండి. అట్టి విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన దేవాదేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన సేవకులకు కూడా వందనాలు. మనం విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్ ఆమేన్. అనుదినము నరుల అహంకారము ఆ దినమున యెహోవా ఘనత నొందును. అణగిపోవును నరుల అహంకారము ఆ దినమున యెహోవా ఘనత నొందును. ఈ భూమి గజ వణికి పోవును, ఈ నేల భీకర సన్నిధిగా మారును. ఈ భూమి గజ వణికి పోవును, ఈ నేల భీకర సన్నిధిగా మారును. ఆ ఆ మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అవునండి, నేను ప్రార్థన చేయగా నా సంగమునకు వచ్చిన తర్వాతే అని లెక్కలు కట్టుకుంటారు. ప్రభు వారికి సహకారి అయి ఉండి వెంట జరుగుచూ వచ్చిన కార్యములను బట్టి వాక్యము స్థిరపరచుచుండెను. ప్రభు వాడుకోకపోతే నువ్వెవరు, నేనెవరు? ప్రభుల వారికే మహిమ, దేవునికే మహిమ. అహంకారము, గర్వము అపవాది స్వభావము. అపవాది పడిపోయాడు. తేజో నక్షత్రము సింహాసనము అధిష్ఠించాలనుకున్నాడు, వాడు పడిపోయాడు. అది పడిపోయింది. నాశమునకు ముందు గర్వము నడుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వన్స్ అగైన్ ఆకాశారావు అమ్మగారు, గాడ్ బ్లెస్ యూ. కృపాచారి గారు
ఒక్క నిమిషం అయ్య గారు. ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవం. ఫిబ్రవరి 9వ తేదీ ప్రపంచ వివాహ దినోత్సవం. వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ వెడ్డింగ్ డే. ఆ విషయం చెబుదామని, ఒకసారి జ్ఞాపకం చేద్దామని నేను ఆన్ చేశాను. హౌ వండర్ఫుల్. యా అద్భుతం అద్భుతం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయం చాలా మందికి తెలియదు కదా. వరల్డ్ వెడ్డింగ్ డే. ఓకే ఓకే. వరల్డ్ వెడ్డింగ్ డే. వైవాహితులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అద్భుతము. వండర్ఫుల్ డే. ఆశా షారోన్ గారు ఈ దినమే పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచ వివాహ వెడ్డింగ్ డే సందర్భంగా దినోత్సవం, ప్రపంచ వివాహ దినోత్సవం. ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా ఆశా షారోన్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. రండి. మా బాబు కూడా బర్త్డే వేళ. సరళమ్మ గారు, సరళా హ్యాన్స్ గారు, మీ బాబు బర్త్డే అంటే మీది కూడా బర్త్డే కిందే లెక్క. విజయవాడ వచ్చాను సార్ నేను. ఓకే ఓకే ఓకే. విజయవాడలో సరళమ్మ గారి, సరళ హన్స్ గారికి వారి బాబు యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. నాన్న బాబు ధనరాజు గారు అన్న, పాప ఇందాక మాట్లాడుతూ దేవదూత ఆడమొగం అనే దాన్ని కన్ఫ్యూజ్ గా పెట్టింది పాప. తేజ నక్షత్రమా అని. అవునన్నా. తేజ నక్షత్రాన్ని అయితే పడిపోయిన దేవదూత స్త్రీలింగమే, ఉన్న దేవదూతలు పురుషలింగమే. అది క్లియర్ గా ఉంది. ఆ పాపకు చెప్పండి. రైట్. అది స్త్రీలింగమే. అయి తేజ నక్షత్రము. అవును, పడిపోయిన దేవదూత మాత్రమే, మిగిలింది పురుషలింగమే. పడిపోయిన దేవదూతలందరూ అది స్త్రీలింగం అయితే పడిపోయిన వారందరూ స్త్రీలు అనే భావము కలుగుతుంది కదా. అవును. దాస్ బాబు అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు, చిన్నగా క్లుప్తంగా. అట్లా ముగింపు ప్రార్థన చేయండి అన్న. ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు నీ దాసురాలు బిడ్డ ద్వారా దేవా మరి చక్కగా మీరు మాకు బోధించిన మరి బోధన బట్టి నీకు వందనాలు. మా గర్విష్ఠ హృదయాలు, అహంకార స్వభావం లేకుండా దేవా దీనులమై మీ పాదాలు ఎంత ఉండడానికి సహాయం చేసి నడిపించండి. తిరిగి ఆయన బిడ్డ మీద నీ కన్ను దృష్టి సారించి కృపలో భద్రపరిచి వదిలింపు చేయండి. ఈ యాప్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డ దైవికంగాను దైవ ప్రత్యక్షత జీవించడానికి సహాయం చేయాలి. నడిపి